చాలా క్రమాన్ని పాటించే సేవకుణ్ణి. తగిన సమయంలో మనం మీటింగ్ని ముగించుకోవడం చాలా మంచిది అని నేను తలుస్తున్నాను. నన్ను ఇక్కడికి నడిపించిన దేవాది దేవుడైన యేసు ప్రభు నామమునకు మహిమ ప్రభావములు కలుగునుగాక. పెద్దాపురం మండల పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కేఫా గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి సెక్రటరీ గారు వెంకట్ పాల్ గారికి కూడా నేను నా చెయ్యిలిస్తున్నాను. నా హృదయపూర్వకంగా నేను సేవకులని నేను బాగా ప్రేమించే వ్యక్తిని. హల్లెలూయా. మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని గణపరుస్తున్నాను. సేవకులుగానే మిమ్మల్ని బట్టి, సేవకులైన మిమ్మల్ని అందరినీ బట్టి కూడా నేను సంతోషిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అనాది సంకల్పము చొప్పున ఈ పట్టణము నడి వీధిలో ఈ బెతెస్దా కొనేరు దగ్గర యేసు ప్రభువా, పరిశుద్ధ సేవకులమైన మేమందరము కూడుకొని ఇటు రీతిలో నిన్ను ఘనపరచడానికి, ఒకరినొకరు బలపరచుకోవడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను కీర్తించడానికి హృదయపూర్వకంగా ఇక్కడ మేము కూర్చొని ఉన్నాం. దయచేసి మాట్లాడు. వాడు నరమాత్రుడు కాడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు మాట్లాడినట్లయితే బలమైన కార్యాలు మరింతగా మా పరిచర్యలు ఆశీర్వాదకరముగా జరుగుతాయి. కృప చూపించండి. మా మధ్యకు మీరు వచ్చి అధ్యక్షత వహించండి ప్రభువా. దేవా, మీరు అధికారం ఇక్కడ వహించండి తండ్రి. ఇక్కడ మీరు దిగండి ప్రభువా. దయచేసి ఇక్కడికి రండి తండ్రి. మమ్మల్ని నడిపించడానికి రండి తండ్రి. మమ్మల్ని బోధించడానికి మీరు ఇక్కడికి రండి ప్రభువా. దేవా, నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందుమని, మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఉన్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన పరిశుద్ధమైన దైవ సేవకులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అందరికీ కూడా నేను వందనములు తెలియజేస్తున్నాను. సేవకుల సహవాసము చాలా విలువైనది, చాలా గొప్పది. సేవకులను శక్తిమంతులు చేసేది ఏంటంటే సహవాసము, ప్రార్థన, ప్రభువు బల్ల, యేసు రక్తము, వాక్యము. ప్రస్తుత సమకాలీన ప్రపంచంలో సేవకులు ప్రస్తుత పరిస్థితులను మనం ఆలోచించినట్లయితే సేవకుడికి అన్నింటికంటే ప్రయోజనకరమైనది ఏమిటి అంటే దేవుని వాగ్దానము. సేవకునికి ఊపిరి దేవుని వాగ్దానము. సేవకుడు కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, శ్రమలు వచ్చినప్పుడు సేవకుడు కృంగిపోకుండా నిలబెట్టగలిగిన శక్తి ఈ భూమి మీద దేనికి ఉందంటే దేవుని వాగ్దానమునకు మాత్రమే ఆ శక్తి ఉన్నది. సేవకునికి సర్వము ఏమిటంటే దేవుని వాగ్దానము. ఆ దేవుని వాగ్దానమును పట్టుకొని ఒక సేవకులు పరిచర్యను ప్రారంభిస్తారు. ఎంతమంది నిందించినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ప్రాణము పోయే పరిస్థితి వచ్చినా ఆ ఒక్క వాగ్దానాన్ని గుర్తు చేసుకొని సేవకుడు వాటిని భరించి సేవలో ముందుకు వెళుతూ 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు దేవుని మాటను, వాగ్దానాన్ని పట్టుకొని పరిచర్య చేస్తూ ఉంటాడు. ఈ భూమి మీద అన్నింటికంటే శక్తివంతమైనది ఏమిటంటే దేవుని వాగ్దానము. దేవుని వాగ్దానము. దేవుని వాగ్దానమును బట్టియే పరిచర్య జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రత్యక్షత ఆ దేవుని వాగ్దానమును బట్టే జరిగింది. ప్రారంభ రోజుల్లో సృష్టి
ఆదాము హవ్వలను సృష్టించిన దేవుడు మీరు ఫలించి మీరు అభివృద్ధి చెందాలి, మీరు విస్తరించాలి అని దేవుడు వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. సృష్టి ప్రారంభము మొదటి రోజుల్లో మనుష్యుడు పతనమైనప్పుడు కూడా వాగ్దానము నీ కొరకు నేను జన్మిస్తాను అని ఒక వాగ్దానము. అబ్రహాముకు వాగ్దానం ఇవ్వబడింది, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానము నేను చేస్తాను, నీ సంతానంలో యేసుక్రీస్తు జన్మిస్తారు అనే వాగ్దానము ఇవ్వబడింది. వాగ్దానము చాలా శ్రేష్టమైనది, వాగ్దానము బలమైన ఆయుధము. ఆ వాగ్దానాన్ని పట్టుకునే సేవకుడు ఎన్ని దేశాలైనా ఎన్ని గ్రామాలైనా ఎలాంటి వ్యక్తినైనా సరే ఎన్ని శోధనలను వచ్చినా తన సేవలో భూములను విడిచిపెట్టిన సేవకుడు, బంధువులను విడిచిపెట్టిన సేవకుడు, ఏమి ఆహారం ఉన్నా ఏమి తిన్నా ఏమి తినకపోయినా శరీరమే సహకరించకపోయినా రోగమే మీద పడ్డా, బీపీ మీద పడ్డా, షుగర్ తో గుండె హార్ట్ ప్రాబ్లంతో గుండె కొట్టుకున్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్న సేవకుడు ముందుకు వెళుతూ పరిచర్య చేయడానికి ఉపయోగపడే, మనందరికీ ఉపయోగపడే ఒకే ఒక సాధనం దేవుని వాగ్దానము. సేవకుడు ఒక్కటే ఆలోచిస్తాడు, నా దేవుడు నన్ను పరిచర్యకు పిలిచాడు, పలానా వాక్యము ద్వారా, పలానా స్వరము ద్వారా, దర్శనము ద్వారా మాట్లాడి ఉన్నాడు, ప్రేరేపణ ద్వారా మాట్లాడి ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్న సేవకుడు తన జీవిత కాలమంతా ఆ వాగ్దానాన్ని పట్టుకొని పరిచర్య ముందుకు మరి ముగింపు వరకు కొనసాగుతూనే ఉంటాడు. అంత శక్తివంతమైన వాగ్దానము చేసిన వాడు మనుష్యుడు కాదు. మనుషులు ఎవరో పిలిస్తే మనం సేవకు రాలేదు. దేవుడు మిమ్ములను సేవకు పిలిచింది తన వాగ్దానముతో. ఆ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, పరిచర్యలో వాడుకునే దేవుడు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా పరిచర్యలో వాడుకునే దేవుడు, ఎలాంటి వ్యక్తినైనా మార్చే దేవుడు, ఎలాంటి శోధననైనా తట్టుకునే శక్తినిచ్చే దేవుడు. చూడండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధమైన దైవ సేవకులారా అనేక రకాల ప్రసంగాలు ఉన్నాయి, ఉజ్జీవ ప్రసంగాలు ఉన్నాయి. ఇక్కడ ఉజ్జీవ ప్రసంగం చేయడానికి కుదరదు. మీరందరూ ఉజ్జీవ ప్రసంగికులే, మీరందరూ అనర్గళంగా మాట్లాడేవారే. ఉజ్జీవ ప్రసంగం ఇక్కడ కుదరదు. దీర్ఘ శాంతముతో కూడిన ఉపదేశము మనకు కావాలి, సాత్వికముతో కూడిన ఉపదేశము మనకు కావాలి. రకరకాల ప్రసంగాలు ఉన్నాయి, ఒక కన్నీటి ప్రసంగం ఉన్నది, రకరకాల ప్రసంగాలు ఉన్నాయి, చాలా రకాల అనుభవాలు ఉన్నాయి. మీకందరికీ ఈ రోజున దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నారు. ఆ వాగ్దానం ఏమిటంటే, నేను నిన్ను బాగు చేసేదను. దేవునికి స్తోత్రం. ఒక్కసారి అందరండి, దేవునికి స్తోత్రం. నా సేవకుడా, ఎన్ని బాధలు వచ్చినా, ఏమున్నా ఏమీ లేకపోయినా నువ్వు నా కొరకే కట్టుబడి ఉన్నావు, సేవ చేస్తున్నావు. నేను నీకు ఈ కోవిడ్ టైంలో నేను ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అనేక రోజులు ఈ మీటింగ్ కొరకు నేను 15 రోజులు ప్రార్థన చేశాను, 15 రోజులు ప్రిపేర్ అయ్యాను. వాక్యం అరగంట ప్రసంగం కొరకు. ఎందుకు? దేవుని సేవకులకి మనము దేవుని దగ్గర తీసుకొని వెళ్ళేది చిన్నదైన మంచి విషయం తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాగ్దానము ఏమిటంటే, ఈరోజు దేవుడు మనకిచ్చు, సేవకులమైన మనకిచ్చు వాగ్దానం ఏమిటంటే, నా సేవకుడా, నేను నిన్ను బాగు చేసేదను, నేను నిన్ను బాగు చేసేదను అని సెలవిచ్చిన వాడు మనుష్యుడు కాదు. నిన్ను, నీ హృదయాన్ని చూచిన వాడు, నీ సంఘ పరిస్థితిని, నీ పరిచర్యను చూసిన వాడు, నేను జాగ్రత్తగా ఆయన గమనించిన వాడు. నేను నిన్ను బాగు చేయాలనుకుంటున్నాను సేవకుడా అని దేవుడు మనలను పట్ల ప్రేమగా మాట్లాడుతున్నాడు, వాత్సల్యముగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో బాగు చేస్తాడు దేవుడు?
సేవకులమైన మనలను ఏ విషయంలో బాగు చేస్తాడు. మన ద్వారా అనేకులు బాగుపడ్డారు. అందరి జీవితాలు బాగుపడ్డాయి, ఆశీర్వదించబడ్డాయి. మరణము సైతము మనము ప్రార్థన చేసినప్పుడు పక్కకు వెళ్ళి విశ్వాసులు జీవించిన సందర్భాలు అనేకము ఉన్నాయి. వేల సందర్భాల్లో స్వస్థతలు జరిగాయి. అనేకులను మార్చిన వ్యక్తివి. అటువంటి గొప్ప వ్యక్తి నీ దగ్గరికి వచ్చి దేవుడు నీకు బాగు చేస్తాను అంటున్నాడంటే ఏదో ఒక విషయంలో నేను బాగు చేయాలని ఆయన ఆశతో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు కోరుతున్నాడు. అందరినీ బాగు చేస్తున్న నువ్వు, దేవునిని బట్టి అందరినీ రక్షిస్తున్న నువ్వు, అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్న నీకు కొన్ని సమస్యలు, కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు పడుతున్నావు సేవకుడా. నీకు కూడా కొన్ని బాధలు ఉన్నాయ్యా, అవి నేను చూశాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి ఏంటి ప్రభువా నా బాధలు అని మనం దేవుడికి అడిగితే, ప్రపంచంలో ఉన్న దైవ సేవకులు ప్రస్తుతం ఉన్న దినాల్లో 3 రకాల పరిస్థితుల గుండా వెళుతున్నట్లుగా దేవుడు గమనిస్తున్నాడు. 3 రకాల పరిస్థితులు. మొట్టమొదటి విషయం ఏమిటంటే మరణకరమైన రోగము. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకులు, ఎన్నో సంవత్సరాలు సేవ చేసిన సేవకులు పాల్యాంగిచో గారు చనిపోయారు. ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో మంచిగా గొప్ప సేవకులుగా పనిచేసిన జోషి అన్నగారు కూడా చనిపోయారు. వారి పరిచర్య అంతా వారు ముగించారు. ఈ కోవిడ్ టైంలో కొంతమంది యవ్వన సేవకులు కూడా వెళ్ళిపోయారు. 40 సంవత్సరాల సేవకులు కూడా చనిపోయారు. మొట్టమొదటి విషయం ఏమిటంటే మరణకరమైన రోగం. ఈరోజు సేవకులను వ్యక్తిగతంగా అడిగితే ఒకరికి బీపీ, ఒకరికి షుగర్, ఒకరికి క్యాన్సర్, ఒక్కొక్క రోగం కొంతమందిలో ఉంటుంది. సేవకులు కూడా ఇబ్బంది పడుతున్నారు కొద్దిగా. దేవుడు అంటున్నాడు, ఈరోజు ఇవి నా మాటలు కాదండి, 14 సంవత్సరాలు నేను నేర్చుకునేవాడికి ట్రైనింగ్ లోనే ఉన్నాను. 14 సంవత్సరాల తర్వాతనే బోధించడం ప్రారంభించాను. నేను బట్టి మాటలు చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదండి. రోగాలతో, ఇబ్బందులతో బాధపడుతున్నారు సేవకులను దేవుడు గమనించాడు. ఎవరైనా అటువంటి ఇబ్బందుల్లో ఉంటే దేవుడు ఆ సేవకులను ముట్టి బాగు చేయాలనుకుంటున్నాడు. పరిచర్య నిమిత్తం మీకు ఆరోగ్యం ఇస్తే ఇంకా కొద్ది మంచిగా పరిచర్య చేస్తారని, కొద్దిగా కష్టపడతారని. ఈ రోగం వల్ల మోకారించి ప్రార్థన చేయలేకపోతున్నాం, ఇంటింట తిరిగి సేవ చేయలేకపోతున్నాం. అలసట వస్తుంది, నడుస్తుంటే అపార్ట్మెంట్ ఎక్కుతుంటే కూడా అలసట వస్తుంది. సేవ కూడా నీకు వయసులో ఉన్నప్పుడు బాగా సేవ చేసావు, ఇప్పుడు మధ్య వయసులో ఉన్నావు కదా, నేను నిన్ను రీఛార్జ్ చేయాలనుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నా శక్తిని, నా ఆత్మను నీ మీద పెట్టి రోగాన్ని కాల్చివేసి మరలా నేను నీ సేవలో వాడుకోవాలనుకుంటున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటి విషయము, నా కుమారుడా, నా సేవకుడా, దైవజనుడా, మరణకరమైన రోగము పీడించినా సరే నేను బాగు చేసి సేవలో వాడుకోవాలనుకుంటున్నాను. ఆ ఇబ్బందిని, ఆ బీపీని, ఆ గుండెను నేను స్వాధీనంలోనికి తీసుకోవాలనుకుంటున్నాను. ఆ బీపీని స్వాధీనంలోనికి తీసుకోవాలనుకుంటున్నాను. సేవకుల మీదకి అటాక్ చేస్తున్న రోగాలు నేను స్టాప్ చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. సేవ నిమిత్తం. రెండవ విషయాన్ని గనుక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఏ విషయంలో దేవుడు కార్యము చేయాలని అనుకుంటున్నారంటే దాస్యత్వములోనికి నడిపించే అప్పులు. సేవకులైన వారు దాస్యత్వంలో ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్లో ఏమని ఉందంటే, అప్పు తీసుకునేవాడు అప్పు ఇచ్చేవానికి దాసుడు. సేవ నిమిత్తము, మీటింగ్స్ నిమిత్తము అప్పులు చేస్తున్నారు సేవకులు. ఒకరికి 1,00,000 రూపాయలు అప్పు ఉందండి,
ఒకరికి 10 లక్షల అప్పు ఉందండి, ఒక సేవకుడికి 40 లక్షల అప్పు ఉందండి. నేను చలించిపోయాను. చర్చి కట్టే విషయంలో అప్పు, బిడ్డల చదువుల విషయంలో అప్పు, భార్యకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి అప్పు చేశావే. అది చిన్న అప్పు కావచ్చు, పెద్ద అప్పు కావచ్చు, నువ్వు ఇబ్బంది పడుతున్నావు. సేవకుడమైన నువ్వు దాసుడవైపోయావు, దాసత్వంలో ఉన్నావు. ఎవరికో తెలుసా? ఎక్కడో వడ్డీకి తీసుకున్నావు. వడ్డీ నీ కష్టార్జితమంతా వడ్డీకి వెళ్ళిపోతుంది. సేవకుడా, నేను చాలా బాధపడుతున్నాను నాన్న. నువ్వు వడ్డీలు కట్టుకుంటూ ఉంటే నాకు సంతోషం ఎలా ఉంటుంది? నువ్వు అప్పులు తీర్చుకుంటూ ఉంటే నాకు ఆనందం ఎలా ఉంటుంది? నేను అప్పులను తీర్చబోతాను. హల్లెలూయా. నిర్ణయములను తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నమ్మండి. హల్లెలూయా, హల్లెలూయా. మాటలు చెప్పే సేవకుణ్ణి నేను కాదు. హల్లెలూయా. కార్యాలు చూసే సేవకుణ్ణి నేను. లైవ్ లో కార్యాలు. ఒక్కసారి 1 నిమిషం ముట్టి ప్రార్థన చేస్తే 17 సంవత్సరాలు త్రాగుబోతూ మారుతాడు. ఊరిలో 99 ప్రభువు నమ్ముకుంటే మారని ఒక మంత్రగాడు ఉంటే 1 మినిట్ ప్రేయర్ చేస్తే మారిపోయేవాడు. అలా ప్రభువు కార్యాలను నేను చూశాను కాబట్టి ఉన్నది ఉన్నట్లుగానే చెబుతాను తప్ప సేవకులైన మీతో మేము ఒక్క మాట పొల్లైనను సున్నా అయినను అబద్ధం ఆడడానికి వీలు లేదు. దేవుని సన్నిధిలో దోషులుగా నిలబడతాం. అప్పుల్లో బాధపడుతున్న సేవకులు ఉన్నారు కొంతమంది ఇక్కడ. దేవుడు అంటున్నాడు, నా సేవకుడా, నీ అప్పును నేను తీరుస్తాను. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితాన్నే నాకు ఇచ్చావు. ఇప్పటికి 2 విషయాలు అయ్యాయి. బానిసత్వంలో ఉన్నావు, అప్పులు బంధించేశాయి. ఇప్పటికి 2 విషయాలు అయ్యాయి. 3వ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, మారని హృదయమును నేను బాగు చేసేదాను. మారని హృదయమును నేను బాగు చేసేదాను. దైవజనుడా, నీ సంఘమునకు ఆత్మీయ తండ్రి, కాపరి, దైవజనుడా, నువ్వు నీ సంఘములో ఆత్మీయ తండ్రిగా ఉన్నావు. కష్టపడి పనిచేస్తున్నావు. నీ జీవితాన్ని దారపోసావు ప్రజల కొరకు. కానీ నీ సంఘములో ఇంకా, గొర్రెలలో ఇంకా ఒక తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఒక కుమార్తె తప్పిపోయిన కుమార్తెగా ఉన్నది. హృదయం మారని కుమారులు ఉన్నారు నీకు. దానివల్ల నీకు బాధ, వేదన పడుతున్నావు. కుమారుడా, ఫలానా వ్యక్తి ఇంకా ఎప్పుడు మారుతాడు, ఎప్పుడు మార్పు చెందుతాడు? ఎంత బోధించినా ఇంకా మారట్లేదే. ఎంత ప్రయాసపడ్డా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా బుద్ధి మార్చుకోవట్లేదే నా కుమారుడు. నా సంఘంలో ఉన్న నా కుమారుడు ఎంత ప్రేమ చూపించినా, ఎంత వాక్యం చెప్పినా మార్పు రావట్లేదే అని తండ్రి హృదయం ఆనాడు తప్పిపోయిన కుమారుణ్ణి బట్టి ఎంతగా వేదన పరితాపమునందిందో, నీ సంఘములో తండ్రిగా ఉన్న నువ్వు అంత వేదన పడుతున్నావు. దేవుడు అంటున్నాడు, నీ సంఘములో మారని హృదయములను నేను మార్చబోతున్నాను. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. 3 విషయాలు దేవుడు మనతో ఇప్పుడు మాట్లాడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను బాగు చేసేదను. మరణకరమైన రోగములు సంఘము నుండి తీసివేయబోతున్నాను. అది కోవిడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. పరిచర్య నిమిత్తం అప్పులు సంఘంలో ఉండడానికి వీల్లేదు. నేను తీసివేయబోతున్నాను. తప్పిపోయిన సంఘస్థులు, గొర్రెలను నువ్వెంతో ప్రయత్నించావు. ఎంతో నేను వాళ్ళని కూడా మార్చి నీ హృదయానికి హత్తుకునేటట్టుగా చేస్తాను. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే అక్కడ ఇలాగున వ్రాయబడి ఉంది. దైవ సేవకులారా, కొన్ని నిమిషాల్లో ఈ వాక్యం ముగించేస్తున్నా. కొన్ని నిమిషాలు అక్కడ ఇలాగున వ్రాయబడి ఉంది. సేవకుడా, నా సేవకుడా హిజ్కియా, నేను నిన్ను బాగు చేసేదను అనే వాగ్దానం అక్కడ కనబడుతుంది. 2వ రాజుల గ్రంథం
20వ అధ్యాయం 5వ వచనం. ఒకసారి ప్రతి ఒక్కరు చదవండి సార్. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసిన సేవకుడా, మరణకరమైన బీపీతో, గుండె బాధతో, మానసికంగా కూడా కొన్ని టెన్షన్లతో బాధపడుతున్న సేవకుడా, నేను నిన్ను బాగు చేసేదను. ఆనాడు హిజ్కియాతో దేవుడు ప్రార్థన విని ఇచ్చిన వాగ్దానం, నేను నిన్ను బాగు చేస్తాను. అతని రాజే, అతని దేవుని సేవకుడే, కానీ అతనికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దేని నుండి బాగు చేస్తానని దేవుడు అన్నాడంటే, మొట్టమొదటి విషయం 20వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము. మరణకరమైన రోగము కలుగగా అతను ఒక రాజు, కానీ అతనికి సేవకుడే. రాజు అంటే అభిషేకం ఉంటుంది తెలుసండి మీకు. పాస్టర్లగే ఉంటుంది అనుకుంటాం మనం. దావీదు రాజుకి అగ్ని అభిషేకము, సేవకుడే. కానీ అతనికి మరణకరమైన రోగం వచ్చింది. వచ్చినప్పుడు ప్రవక్త అతని దగ్గరికి వచ్చాడు. వచ్చి యెషయా ప్రవక్త అంటున్నాడు, రాజా, నువ్వు మరణమగుచున్నావు, నువ్వు ఇంకా బ్రతకవు, నీ ఇంటిని చక్కబెట్టుకో అంటే ఆ రాజు ఏం చేశాడంటే, గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచుచు, యెహోవా యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేనెట్లు జీవించుచుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో, దయచేసి నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాను. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు 15 సంవత్సరాల ఆయుస్సు ఇచ్చాడు. మీ అందరికీ వాక్యాలు తెలుసు కాబట్టి నేను ఎక్కువ చదవట్లేదు. హల్లెలూయా. మనకు కూడా ఆయుష్ ఉంది అండి. మన ఆయుష్ ఏంటో తెలుసా? సేవ ఆయుష్. హల్లెలూయా. ఇంకా కొంత ఈ కోవిడ్ పరిస్థితుల్లో కూడా వాస్తవానికి ప్రపంచం మీద యుద్ధం జరిగింది, దాడి జరిగింది. కోవిడ్ మనకు ఆయుష్ ఎన్ని సంవత్సరాలు ఇస్తాడో తెలియదు. ఖచ్చితంగా మనందరికీ దేవుడు ఆయుష్ ఇస్తున్నాడు. ఒక్కసారి మనందరికీ సేవ చేయడానికి ఆయుష్ ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. రెండవ విషయాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దైవ లేఖనములలో స్పష్టముగా ఇలాగూ వ్రాయబడి ఉంది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. చూడండి, ఇక్కడ ఒక ప్రవక్త భార్య, ఇంగ్లీష్ బైబిల్లో ఏమైనా వ్రాయబడిందంటే సన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ ప్రవక్తల శిష్యుడు మరణించి ఉన్నాడు, చనిపోయాడు. సేవ నిమిత్తం, కుటుంబం నిమిత్తం అప్పులు చేస్తుండొచ్చు. బహుశా అప్పులు దాసుడైపోయాడు. కానీ ఏమైందో తెలుసా? అప్పు ఇచ్చిన వాడు వచ్చి, నీ 2 కుమారులను కూడా నేను బానిసలుగా, దాసులుగా తీసుకుని వెళ్ళిపోతాను. ఎంత భయంకరమైన పరిస్థితి! ప్రవక్తల శిష్యులలో కుమారుడుగా ఉండవలసిన వాడు దాసుడవుతాడా? ఈరోజు కూడా సేవకులమైన మనం దాసులుగా ఉన్నాం. ఎవరికో తెలుసా? అప్పుల వానికి. అది దేవునికి ఇష్టం లేదు. ఆ ఇబ్బందులు మీరు పడొద్దని, మనం పడొద్దని. ఆ దాస్యము నుండి ఐగుప్తులో ఉన్నాం మనం ఇప్పుడు. అప్పులు అంటే ఏంటో తెలుసా? ఐగుప్తు. అప్పు ఉంటే ఎవరికైనా హ్యాపీ ఉంటుందండి? నాకు 1,00,000 అప్పు ఉంది, నేను హ్యాపీగా ఉన్నానని ఎవరైనా చెప్తారా? చెప్పరు. మన ఐగుప్తులో ఉన్నాం సేవకులమైన మనం. ఇక్కడ ఆవిడ కూడా, నీ కుమారులను నేను దాసులుగా తీసుకుని వెళ్తాను, బానిసలుగా పనివారు. అంటే ఆ స్త్రీ భర్త చనిపోయిన ఆ సందర్భంలో
ఎలీషా ప్రవక్త యుద్ధకు వచ్చి, దైవజనుడా, నా బాధను ఒకసారి వినండి, నా మనవి వినండి. నా యజమానుడు మీ దాసుడు కదా, అతను అప్పులు చేశారయ్యా, అతను చనిపోయారు. అప్పులు వాడు వచ్చి దాసులుగా నా 2 కుమారులను తీసుకుని వెళ్తానని చెప్పి ఉన్నారు. మేము దాస్యత్వంలోనికి వెళ్ళడానికి బాగోదు, దయచేసి ప్రార్థన చేయొద్దని ఆ తల్లి గుండె బాధ, ఆవేదన చెప్పుకుంది. భర్త లేరని ఒక బాధ, భర్త చేసిన అప్పు తీర్చలేదని ఒక బాధ. వెంటనే ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు, నీ దగ్గర ఏమున్నది? కుండ ఒకటి ఉన్నది, ఏమీ లేదు. ఇరువు పొరుగు వారి వద్దకు వెళ్ళి పాత్రలను ఎరువు పుచ్చుకునము. తీసుకుని వచ్చారు ఆ పాత్రలన్నీ. దైవజనుని ద్వారా దేవుని ఆశీర్వాదం ఆ పాత్రలన్నిటిలో నూనె పోయబడింది. ఎలీషా ప్రవక్త అంటున్నాడు, అమ్మా, ఆ నూనె అమ్మి నీ రుణములను తీర్చుకొని నువ్వు సంతోషంగా బ్రతుకు. మీరు సేవ చేసే కుటుంబం అమ్మా, మీరు సంతోషంగా ఆనందంగా ఉంటేనే మాకు సంతోషం. మీరు 10 మందికి ఉపయోగకరంగా ఉండేవాళ్ళు, మీరు ఇబ్బందుల్లో ఉండడం మాకు దేవునికి అస్సలు ఇష్టం లేదు. మీ అప్పులన్నీ తీర్చేసుకో అమ్మా, మీరు సంతోషంగా ఉండడం మాకు కావాలి, దేవునికి కావాలి. అప్పులన్నీ తీర్చడం, రుణములన్నీ తీర్చేసుకో. అంతేకాకుండా ఇంకా కొద్దిగా మిగులుతుంది, ఆ నూనెతో మీరు బ్రతుకుటకు మీరు బ్రతకండి. ఆ నూనెతో మీరు బ్రతకండి, మీరు బ్రతకడానికి కావలసిన ఆశీర్వాదం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దైవచనుడా, దేవుడు నిన్ను ప్రేమించి మీ అప్పులన్నీ తీర్చడమే కాదు, మీ కుటుంబము, మీ సంఘము, సేవకు, పరిచర్యకు, కుమారులకు, కుమార్తెలకు అవసరాలన్నీ కూడా నేను తీరుస్తానని ఇక్కడ ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదంలో అప్పులు తీరుతాయి. ఆ ఆశీర్వాదంలో అవసరతలన్నీ కూడా భవిష్యత్తులో తీరుతాయి. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. పరిశుద్ధ సేవకులారా, మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాడు. 3వ విషయాన్ని చెప్పుకొని మనం ముగించుకుందాం. 3వ విషయం, మారని హృదయము. లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనము 18వ వచనము దయచేసి చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. చాలండి. హల్లెలూయా. ఈ వాక్యం, ఈ లేఖనం మీ అందరికీ కూడా సుపరిచితమైనదే. దైవ సేవకులారా, తండ్రి హృదయం మీరు అక్కడ చూశారు కదా. 2 కుమారులు ఒక మంచి తండ్రికి. చిన్నవాడు ఆస్తిని అడిగి కొన్ని దినములైన పిమ్మట ఆస్తిని కలిగినదంతయు పట్టుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. ఈ కుమారుడు తిరుగుబాటు స్వభావమునకు సూచనగా ఉన్నాడు. మీ సంఘంలో కూడా మీ మీద ఎంతో మంది తిరగబడుతున్నారు. నాకు తెలుసు, దాదాపు డైరెక్ట్ ఇండైరెక్ట్ 25 సంవత్సరాలు నేను పరిచర్యలో ఉన్నాను. తిరుగుబడే వాళ్ళు ఉన్నారు, మారని హృదయంతో మీ మాట వినని వాళ్ళు. మీ పిల్లలే, సంఘంలో పిల్లలే. బహుశా నీ భార్య కడుపులో పుట్టిన కుమారుడు, కుమార్తె కూడా నీ మాట వినకపోవచ్చేమో. కొంతమందికి సంఘంలో నువ్వు తండ్రిగా ఉన్నావు, ఎన్నో చేసావు, ఎన్నో సంవత్సరాలు పరిచర్య చేసావు, పరిచారం చేసావు, కన్నీళ్లు విడిచావు, ఉపవాసం ఉన్నావు. ఇంకా తిరగబడే వ్యక్తులు, మారని హృదయంతో ఉన్న వ్యక్తులు, సేవకుడు మీ సంఘంలో ఉన్నారు. ఇంకా వాళ్ళలో ఇక మీదట ఈ దినము మొదలుకొని నేను మార్చబోతున్నాను. హల్లెలూయా. ఆ తప్పిపోయిన కుమారుడు హృదయాన్ని మార్చినట్లుగా వారి హృదయాలను మార్చి నిన్ను హత్తుకునేటట్లు చేసి
నేను మీ కుటుంబంలో సంతోషాన్ని, సంఘములో సంతోషాన్ని పెట్టాలని అనుకుంటున్నానని ప్రభువు మనకు సెలవిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాగ్దానం ఈరోజు, దేవజనుడా నువ్వెంతో కష్టపడుతున్నావు, అలసిపోతున్నావు. కొన్ని సందర్భాల్లో శక్తి ఉండట్లేదు, నీకు తెలుసా? శక్తి కూడా మించిన పరిచర్య నీ శరీరం కూడా సేవకు సహకరించట్లేదు కొన్ని సందర్భాల్లో. అయినా నువ్వు ప్రభువు వాగ్దానానికి కట్టుబడి పరిచర్య చేస్తున్నావు. రోగము ఉంటే రోగము నుండి నేను స్వస్థపరుస్తా, అప్పుల నుండి నేను విడుదలిస్తాను. నీ పిల్లలను, మారని పిల్లలు ఎవరైనా ఉంటే సంఘములో కుమారులు తప్పిపోయిన వారిని నేను రక్షిస్తానని దేవుని వాగ్దానం. హల్లెలూయా. ఒకసారి దేవుని వాగ్దానాన్ని బట్టి ఒకసారి చెప్తే వందనాలు చెప్తాం. హల్లెలూయా. దయచేసి పరిశుద్ధ సేవకులైన మీరందరూ ఒక్కసారి నించినట్లయితే వాక్యం నిమిత్తము నేను ప్రార్థన చేసి నేను ముగిస్తాను. నిలబడలేని సేవకులు కూర్చొనున్నా పర్వాలేదు, నిలబడగలిగితేనే నించోండి. పరిశుద్ధుడ ప్రార్థన, దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. సేవకులారా మీకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను మిమ్మల్ని పరిశీలిస్తున్నాను నాయనా, మీరు నా సేవకులు. యేసయ్యా మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా. వాగ్దానాన్ని ఇచ్చిన దేవా, నువ్వు నమ్మదగిన వాడవు, మనుష్యుడవు కాదు దేవా. నీకు వందనాలు. ప్రతి సేవకునికి ఆ వాగ్దానము, ప్రతి సేవకునికి ఆశీర్వాదకరము దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. కొంతమంది రోగములతో బాధపడుతున్నారు, నువ్వు బాగు చేస్తానన్న మాట ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరు దయచేసి సేవకులను మీరు స్తుతించండి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి యేసయ్యా నా మీద నీకు ఇంత ప్రేమ ఉంది ప్రభా. నీకు వందనాలు తండ్రి. నా పరిస్థితి చూడు తండ్రి, నీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని సెపరేట్ చేస్తానని నువ్వు వాగ్దానం చేస్తావు తండ్రి. నీకు వందనాలు దేవా. నా మీద నువ్వు దృష్టి కలిగి ఉన్నావు తండ్రి. ఎన్నో రోజులుగా నువ్వు ప్రార్థన చేసావు సేవకుడా. నీ పరిస్థితిని అంతా విన్న దేవుడు ఈ రోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఎన్నో రోజులుగా నీ పరిస్థితులను బట్టి నువ్వు మూలుగుతూ ప్రార్థన చేస్తున్నావు. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసిన ప్రార్థన దేవుని కవిలలో అక్క నీళ్లు దాయబడి నేను ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు. నేను ఆ రోగాన్ని బాగు చేస్తాను. నువ్వు అప్పులతో ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఆశీర్వదింపబడాలని నేను కోరుకుంటున్నాను సేవకుడా. నువ్వు ఇబ్బందులు పడడం నాకు ఇష్టం లేదు. ఆ అప్పులు నేను తీర్చాలనుకుంటున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు. దేవానికి వందనాలు. ఒక వ్యక్తి మారని హృదయంతో ఉండడం వల్ల దేవా ఒక కుటుంబం ఎంత నలిగిపోయింది ప్రభా. ఈరోజు సంఘంలో ఎన్ని హృదయాలు ఉన్నాయి, ఇంకా ఎంతమంది ఎంత బోధించినా, ఎంత ప్రార్థించినా, కొంతమంది మారినా ఎవరో ఒకరు ఇంకా మారకుండా ఉన్నారు. మారని హృదయంతో ఉన్న వాళ్ళు, మనస్సు మార్చుకుని వాళ్ళు మన సంఘాల్లో ఉన్నారు. వారిని మారుస్తానని ప్రభువును వాగ్దానం చేసిన దేవుడు. ఇక్కడున్న ప్రతి దైవజనుడు శ్రేష్టమైన దైవజనుడు. ఇక్కడున్న ప్రతి సేవకుని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడున్న ప్రతి సేవకునికి కార్యము జరిగించాలని ఆశపడుతున్నాడు. వారి ద్వారా కార్యం జరిగించాలి. వారి సంఘములో నూతనమైన కార్యాలు ప్రారంభమవుతున్నాయి. వారి సంఘంలో ఇది ఇక మీదట శక్తివంతమైన పరిచర్య జరగబోతుంది. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. పరిచర్యలు మారబోతున్నాయి ప్రభువును బట్టి, ప్రభువు శక్తిని బట్టి, ప్రభువు రక్తాన్ని బట్టి. హల్లెలూయా. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఒక మార్పు సంఘంలో, ఒక మార్పు రాబోతుంది. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఎన్నో పరిస్థితులు సంఘాలకు విరుద్ధంగా ఉంటున్నాయి. ఎన్నో పరిస్థితులు సేవకులుగా విరుద్ధంగా ఉంటున్నాయి. దేవుడే ఆ పరిస్థితులను మార్చబోతున్నాడు. దేవుడే పరిస్థితులను మార్చబోతున్నాడు. దేవుడే కార్యము చేయబోతున్నాడు. ఆ దేవుడు ఇప్పుడు మన మధ్య దిగి ఉన్నాడు. ఆ దేవుడు మన మధ్య నిన్ను ముట్టుకోబోతున్నాడు. ఆ దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ దిగి ఉన్నాడు. చప్పట్లు కొట్టి ఆయనను మహిమపరచు సేవకుడా. చప్పట్లు కొట్టి ఆయన మహిమపరచు. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అనాలోచితంగా మీటింగ్ పెట్టింది కాదు. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఓ శక్తితో ఇక్కడ నువ్వు శక్తితో నింపబడి వెళ్తున్నావు.
నేను మనుషుడు బలపరచట్లేదు కానీ దేవుని బలపరుస్తున్నాడు. ఇక్కడ నువ్వు అభిషేకింపబడుతున్నావు. మరలా దేవుడు మరలా నేను శక్తిమంతుడిగా చేసి పంపిస్తున్నాడు. దేవా నీకు వందనాలు. విడుదల ఇచ్చి, ఐగుప్తుని విడుదల ఇచ్చి పంపిస్తున్నాడు. మీరు మహిమ పొందండి, మీరు మహిమ పొందండి, మీరు మహిమ పొందండి. మీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. ప్రతి కన్నీరు తొడబడును గాక, చింత తొలగిపోవును గాక, దుఃఖము నాట్యముగా మార్చబడును గాక, గంతులు వేయును గాక. మోషే కాళ్ళలో శక్తి బ్రతికున్నంత కాలం తగ్గలేదు. అలాంటి అభిషేకం ప్రతి సేవకుని మీదికి వచ్చును గాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాం. ఆమేన్. సమయంలో చెప్పబడిన వాక్యం కొరకు చిన్న ప్రార్థన రెవరెండ్ రతన్ రాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. రెవరెండ్ డి రతన్ రాజు గారు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. వాగ్దానం కొరకు విలియం కీరీ గారు వారి దేశాన్ని విడిచిపెట్టి వచ్చారు. వాగ్దానం కొరకు అడినోనామ్ జడ్సన్ తన దేశాన్ని విడిచిపెట్టి వచ్చి బర్మాను వెలిగించారు. వాగ్దానంలో దేవుని శక్తి ఉన్నది, వాగ్దానంలో దేవుని నడిపింపు ఉన్నది, వాగ్దానంలో ఆశీర్వాదం ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు. వాగ్దానం ఇచ్చేవాడు నమ్మదగిన వాడు అని మీరు సెలవిచ్చినట్లుగా ప్రభువా, ఎదుగు తండ్రి ఈ దినమందు దైవ యాజకుల ద్వారా మీరు నాయన మమ్మల్ని బలపరచడానికి, అవునయ్యా నాయన మీరు మాతో మాట్లాడినట్లుగా నిజమే తండ్రి, అనేక మంది మరణకరమైన రోగములతో నా తండ్రి బాధింపబడుతూ ఉన్నారేమో, వారిని మీరే ముట్టి బాగు చేశారని నమ్మి స్తుతిస్తున్నాం. అలాగే ప్రభువా, సేవకులైన వారు నా తండ్రి తెలుసో తెలియకో తండ్రి నాయన ఎదుగు తండ్రి ప్రభువా, అప్పులు ఊబులో నా తండ్రి కూరుకుపోయి ఉంటే వారిని నాయన విడిపించి తండ్రి నాయన ఎదుగో తండ్రి ప్రభా, నీవు అప్పిచ్చేవాడిగానే ఉంటావు కానీ అప్పు పుచ్చుకునేవాడిగా ఉండవని తండ్రి మీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా మీరే సహాయం చేసి ప్రతి సేవకుని నాయన ఎదుగు పోషించుతున్న దేవానికి స్తోత్రాలు. అలాగే నీ ప్రభా, ఇంకా సంఘములో నశించిపోతున్న ఆత్మలు, ఇంకా రక్షణను లోనికి రాలేనటువంటి ఆత్మలు, ఏ హృదయం ఈ దిద్దుబాటు దినాలలో ప్రభా, అక్టోబర్ నెల దిద్దుబాటు మాసము గనుక నా తండ్రి నాయన ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి వాక్యముల ద్వారా దిద్దుకుని సిద్ధపడి రాకడ మేఘమెక్కుటకు సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాను. ఇప్పటి వరకు ఈ సహవాసు కూడిక ఎంతో ఆశ్చర్యకంగా, అద్భుతకరంగా, మీకు మహిమకరంగా జరిగించినందుకు వందనములు. ఇంకనూ జరగవలసిన కార్యక్రమం మీ నామ మహిమార్థం జరిగించమని మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సమయంలో కూర్చోండి అందరూ. ఈ సమయంలో మన కానుకలను సమర్పి